ఈ వీడియోలో టాప్ 5 గురించి క్లియర్ అనాలిసిస్ చేద్దాం. ఎవరు ఏ పొజిషన్లో రాబోతున్నారు, అంతేకాకుండా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా, ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, విన్నర్ గౌతమ్ ఆర్ నిఖిల్, ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, క్లియర్గా మాట్లాడదాం. దానికంటే ముందు మీరు విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. విషయానికి వస్తే అందరూ టాప్ 5 అంటున్నారు, కానీ టాప్ 6 అవకాశం ఎక్కువగా ఉంది ఈ సీజన్లో. ఎందుకంటే ఇక 2 వారాలు మాత్రమే ఉంది. 2 వారాల్లో నెక్స్ట్ వీక్ ఒకరు ఎలిమినేట్ అవుతారు, అది కూడా రోహిణి ఎలిమినేట్ అయిపోవచ్చు మ్యాక్సిమం. సో తర్వాత వీక్లో 6 మెంబర్స్ ఉంటారు. ఎప్పుడు ఎలా జరుగుద్ది, కింద సీజన్ కాకుండా ఆ ముందు సీజన్ వరకు 6 మెంబర్స్ ఉన్న తర్వాత ఆ ఫినాలే వీక్ ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేవాళ్ళు. గురువారము బుధవారము ఎప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే చేసేవాళ్ళు. కానీ ఈ సీజన్లో కానీ కింద సీజన్లో కానీ చూసుకుంటే లీస్ట్ ఓటింగ్ వచ్చిన వాళ్ళు టికెట్ టు ఫినాలే గెలిచారనమాట. అర్జున్ కానీ అవినాష్ కానీ. అర్జున్ టికెట్ టు ఫినాలే గెలడం వల్ల కింద సీజన్లో టాప్ 6 పెట్టిన తర్వాత లీస్ట్ ఓటింగ్ ఎవరు, అర్జున్ మిడ్ వీక్ ఎలిమినేట్ చేయలేరు, ఎందుకంటే ఫినాల్ వీక్ తను ఉంచాలి కాబట్టి. సో దానికంటే ముందు వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేస్తే అది అన్ఫెయిర్. దానివల్ల 6 మెంబర్స్ని అయితే ఉంచారు. సో ఈ సీజన్ కూడా సేమ్ అలానే జరగబోతుంది. ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్లో నెక్స్ట్ వీక్ రోహిణి అయితే ఎలిమినేట్ అయిపోద్ది. ఆ తర్వాత ఉండే వాళ్ళు ఎవరు, 6 మెంబర్స్ని ఫినాల్ వీక్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఎందుకంటే 6 మెంబర్స్లో తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళు ఎవరు, అవినాష్ని మిడ్ వీక్ ఎలిమినేట్ చేయగలరా, చేయలేరు. ఎందుకంటే తను ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి ఫినాల్ వీక్ వరకు ఉండాల్సిందే. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఈ సీజన్లో అయితే ఉండదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఉండదు. డైరెక్ట్గా టాప్ 6 అనే వాళ్ళు వెళ్ళిపోతారు. టాప్ 6లో ఎవరెవరు ఏ పొజిషన్లో రాబోతున్నారో మాట్లాడదాం. ఫస్ట్ అండ్ సెకండ్ వీళ్ళిద్దరి మధ్యన చాలా చర్చ అయితే జరుగుతుంది, నిఖిల్ అండ్ గౌతమ్. కానీ నిఖిల్ అండ్ గౌతమ్ కంటే నిఖిల్కి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. దానికి చాలా విషయాలు అయితే ఉన్నాయి నిఖిల్ రావడానికి గల కారణం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిఖిల్ ఫస్ట్ వీక్ నుండి ఉన్నాడు. గౌతమ్ కంటే 5 వారాలు ఉండడం వల్ల నిఖిల్కి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఫామ్ అయిపోయి వాళ్ళంటూ ఒక పాయింట్కి వచ్చేసారు అనమాట. నిఖిల్ ఆడినా ఆడకపోయినా ఎలా ఉన్నా వాళ్ళ సపోర్ట్ అయితే ఉంటుంది. గౌతమ్కి అది మైనస్. అంతేకాకుండా లాంగ్వేజ్ ఇష్యూ తీసుకురావడం వల్ల, తెలుగు వర్సెస్ కన్నడ ఉండడం వల్ల కర్ణాటకలో గౌతమ్ కంటే నిఖిల్కి ఫ్యాన్ బేస్ బాగా పెరిగిపోయింది. వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా ఉన్నారు, నిఖిల్ని గెలిపించాలి, కన్నడ వారిని గెలిపించాలి అని. సో ఆ విషయం వల్ల లాస్ట్ 2 వీక్స్ నుండి ఏ పోల్స్లో చూసుకున్నా నిఖిల్కి గౌతమ్కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో నిఖిల్ గెలిచే అవకాశం చాలా ఉంది. గౌతమ్ ఫ్యాన్స్ చాలా అలర్ట్గా ఉండాలి. గౌతమ్ విన్ అవ్వాలంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది ఇంకా చాలా పెరగాలి, అప్పుడే గౌతమ్కి విన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ గౌతమ్ టాప్ 2. ఇక్కడ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గౌతమ్ వర్సెస్ నబీల్ బెస్ట్ ఎగ్జాంపుల్. నబీల్ టాప్ 5 వారాలు, ఫస్ట్ 5 వారాలు బాగా ఆడడం వల్ల ఇప్పుడు వరకు వచ్చేసాడు. ఆ తర్వాత కంటెంట్ ఏమీ లేదు, కానీ టాప్ 3లో ఉన్నాడు. చూసారా ఆ 5 వీక్స్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో, అదే నిఖిల్కి గౌతమ్కి డిఫరెన్స్ చూపిస్తుంది. నిఖిల్ విన్ అవ్వడానికి గల కారణం కూడా ఫస్ట్ 5 వీక్స్ అనమాట. సో ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ అయితే ఉన్నాడు ప్రస్తుతానికి. ఫైనల్లో కూడా ఉంటాడు అనుకుంటున్నాను. గౌతమ్ ఫ్యాన్స్ ఏదో మిరాకిల్ చేస్తే తప్ప, కానీ టైట్గా అయితే జరుగుతుంది. సెకండ్ గౌతమ్, ఫస్ట్ అండ్ సెకండ్ నిఖిల్ అండ్ గౌతమ్. థర్డ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు. నబీల్ ఫస్ట్ 5 వీక్స్ అయితే ఎరగొట్టాడు. తన నామినేషన్ పాయింట్స్లో కానీ గేమ్స్లో కానీ ఎరగొట్టాడు. సో ఆ రీజన్ వల్ల అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. మంచి ఓటింగ్ అయితే పడుతుంది నబీల్కి. నబీల్ టాప్ 3 కన్ఫర్మ్. ఇంకా 4th ప్లేస్కి వస్తే ఇటు చూసుకున్న ప్రేరణ. ఎందుకంటే ప్రేరణ ఫస్ట్ 5-6 వీక్స్ తను ఆడిన ఆటలు కానీ, తను మాట్లాడే మాట కానీ, తను చాలా తెలివైంది. తను తీసుకున్న డిసిషన్స్ అన్నీ సూపర్గా ఉండేవి. రాను రాను తను చాలా మాటలు వదిలేయడం వల్ల బ్యాడ్ అయ్యింది, కానీ బ్యాడ్ అవ్వడం వల్ల తనకి ఏం ఇంపాక్ట్ ఏం జరగలేదు. ఓట్ బ్యాంక్ పెరగడం లేదు తప్ప తగ్గలేదు అనమాట. సో ఈ విషయాన్ని మిగిలిన వాళ్ళతో పోలిస్తే ప్రేరణ టాప్ 4లో ఉంటుంది. 4th పొజిషన్ ప్రేరణ. ఇంకా లాస్ట్ ఉన్నది ఎవరు, విష్ణుప్రియ అండ్ అవినాష్కి అందరికీ తెలుసు తనకు ఉన్న ఫ్యాన్ బేస్ చాలా తక్కువ, నామినేషన్స్లోకి రాలేదు, బాగా ఆడుతున్నాడు, కానీ టాప్ 6లో ఉంటాడు. టాప్ 5 మాత్రం విష్ణుప్రియకి ఏంటంటే తన విన్నర్ మెటీరియల్ అనుకున్నారు. తను విన్ అవుద్దేమో, ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ విన్ అవుద్దేమో అనుకున్నారు. కానీ రాను తను ఆడిన ఆట చూస్తే చాలామంది ఫ్యాన్స్ అనేవాళ్ళు నిర్లక్ష్యం, అంటే తన మీద ఇష్టం పోయిందనమాట. ఎవరైతే కొన్ని డైహార్డ్ ఫ్యాన్స్ అన్న కొంచెం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళే అలా కంటిన్యూ అయ్యి విష్ణుప్రియకి ఇంకా ఓట్స్ వేస్తున్నారు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమీ తగ్గలేదు, కానీ అనుకున్న దానికన్నా చాలా తగ్గిపోయింది. సో తనైతే టాప్ 5లో ఉంటుంది. 5th పొజిషన్ విష్ణుప్రియ, 6th పొజిషన్లో అవినాష్ ఉంటాడు. ఇది అనాలిసిస్. మీ అనాలిసిస్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.